Hello dear students, welcome to Backlogs Baba YouTube channel. Myself Manoj Shyam Kumar. సో మీ అందరికీ కూడా బయాలజీకి సంబంధించి 8 మార్క్స్ 1 లాస్ట్ టైం వీడియో ఇచ్చాను. సో అందులో యాక్షన్ ఆఫ్ సలేవా ఆన్ స్టార్చ్ అనే క్వశ్చన్ చెప్పడం మర్చిపోయాను. ఖచ్చితంగా అది కూడా మీరు ఎక్స్పెరిమెంట్ చదువుకోవాలి. సో ఇప్పుడు ఈ వీడియోలో పర్టికులర్గా 4 మార్క్స్ యొక్క 1 లాస్ట్ టైం వీడియో నేను చేయబోతున్నాను. సో 4 మార్క్స్ సంబంధించి ఒక డయాగ్రామ్ వస్తుంది కదా. సో యాక్చువల్గా మనకి 5 ఉంటాయి 4 మార్క్ క్వశ్చన్స్. అందులో ఒకటి డయాగ్రామ్ ఏం ప్రాక్టీస్ చేయాలో ఆల్రెడీ చెప్పేశాను, 8 మార్క్స్ వీడియోలోనే చెప్పేశాను. సో ఇక 5 కాదు, ఇప్పుడు 4. ఈ 4 క్వశ్చన్స్కి మనం ఆన్సర్ చేయాలి అంటే ఏ క్వశ్చన్స్ ప్రిపేర్ అయితే సరిపోతుంది అనేది నేను ఈ వీడియోలో మొత్తం మీకు క్లియర్ కట్గా చెప్తాను. సో జాగ్రత్తగా, కొంచెం రైటింగ్ అనేది బాగోలేదు నాది, ఎందుకంటే ఇంచుమించుగా ఈ క్వశ్చన్లు రాత్రి 11:30 నుంచి 12:30 మధ్యలో రాశాను. సో చాలా కొంచెం హెల్త్ బాగున్నప్పటికీ కూడా కొంచెం అంటే ఓపికతో మీకు సమయానికి ఇవ్వాలనే ఉద్దేశంతో నేను రాశాను ఇవి. కాబట్టి రైటింగ్ అడ్జస్ట్ అవ్వండి, నేను చదువుతాను కాబట్టి ప్రాబ్లం ఏముండదు. కొంచెం ఫాస్ట్గానే చేద్దాం వీడియో. మీరు ఈ క్వశ్చన్లు అన్నీ కూడా ఆల్రెడీ చదివేసే ఉన్నారు. సో ఒకసారి ఏమైనా కొత్త క్వశ్చన్లు యాడ్ అవుతున్నాయా, ఏమైనా చదవనివి ఏమైనా ఉన్నాయా, జస్ట్ నాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి. లేదంటే మీరు ఖచ్చితంగా చదివేసుకోండి, కవర్ చేయండి. ఓకేనా? థ్యాంక్ యూ. ఇక ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే, అంటే నేను అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి ఉంది కదా, ఆ లెసన్ నుంచి ఒక 2 క్వశ్చన్లు వస్తాయి మనకి. అవర్ ఎన్విరాన్మెంట్ క్వశ్చన్ లాస్ట్లో చెప్తాను సెపరేట్గా. అవర్ ఎన్విరాన్మెంట్ కాకుండా ఇంకో 2 క్వశ్చన్ల కోసం మనం చదువుకోవాలి కదా కొన్ని లెసన్స్, ఆ లెసన్స్ క్వశ్చన్స్ అనమాట ఇవి. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి, రైట్ ఏ షార్ట్ నోట్ అబౌట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. రైట్ ఏ షార్ట్ నోట్ అబౌట్ కాంట్రాసెప్టివ్ మెథడ్స్. ఓకేనా? ఇది ఖచ్చితంగా మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఈ క్వశ్చన్ బాగా చదవండి. ఓకేనా? రెండో క్వశ్చన్, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దిస్ కాంపోనెంట్స్? మళ్ళీ చెప్తున్నా, వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ద ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఇన్ హ్యూమన్ బీయింగ్స్? వాట్ ఆర్ ద ఫంక్షన్స్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్? థర్డ్ క్వశ్చన్, గివ్ సమ్ సజెషన్స్ టు కంట్రోల్ హై బ్లడ్ ప్రెషర్ and maintain a healthy heart. ఓకేనా? ఫోర్త్ క్వశ్చన్, వాట్ క్వశ్చన్స్ విల్ యూ ఆస్క్ అబౌట్ డయాబెటీస్ టు ఏ డాక్టర్? డయాబెటీస్ గురించి నువ్వు డాక్టర్ని ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతావు అనేది కూడా మనకి 4 మార్క్స్ రావడానికి ఛాన్స్ ఉంది కాబట్టి సో కాన్సన్ట్రేట్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్, ఫిఫ్త్ క్వశ్చన్, వాట్ వుడ్ బి ది కాన్సిక్వెన్సెస్ డ్యూ టు డెఫిషియన్సీ ఆఫ్ హీమోగ్లోబిన్ ఇన్ అవర్ బాడీ? ఒకవేళ మన బాడీలో హీమోగ్లోబిన్ అనేది డెఫిషియన్సీ అంటే తక్కువైపోయింది అంటే కనుక సో ఎలాంటి కాన్సిక్వెన్సెస్ మనం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే క్వశ్చన్. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్, వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బైల్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్? వాట్ ఈస్ ద రోల్ ఆఫ్ బైల్ ఇన్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్? నేమ్ ద ఎంజైమ్ ప్రెజెంట్ ఇన్. నేమ్ ద ఎంజైమ్ present in. ఓకేనా? నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్, హౌ డూ ప్లాంట్స్ రెస్పాండ్ టు స్టిమ్యులీ? జస్టిఫై ద స్టేట్మెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. హౌ డూ ప్లాంట్స్ రెస్పాండ్ టు స్టిమ్యులీ? వెరీ ఇంపార్టెంట్, మనకి మేబీ ఇది గ్రాండెస్ట్ క్వశ్చన్ అనుకుంటా. జస్టిఫై ద స్టేట్మెంట్ విత్ సూటబుల్ ఎగ్జాంపుల్. నైన్త్ క్వశ్చన్, ఆల్వియోలీ ఇన్ లంగ్స్ ఆర్ డిజైన్డ్ ఫర్ గ్యాసెస్ ఎక్స్చేంజ్. జస్టిఫై. ఓకేనా? ఆల్వియోలీ ఇన్ లంగ్స్లో ఉండే ఆల్వియోలీ అనేది గ్యాసెస్ ఎక్స్చేంజ్ కోసం డిజైన్ అయ్యాయి. జస్టిఫై చేయమంటున్నాడు దాన్ని. ఓకేనా? నెక్స్ట్ 10th క్వశ్చన్, హౌ డు రీప్రొడక్షన్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ స్టెబిలిటీ టు పాపులేషన్ ఆఫ్ స్పీసెస్? హౌ డు రీప్రొడక్షన్ హెల్ప్ ఇన్ ప్రొవైడింగ్ స్టెబిలిటీ టు పాపులేషన్ ఆఫ్ స్పీసెస్? ఓకేనా? ఈ క్వశ్చన్ ఒకటి. నెక్స్ట్ వన్, 11th వన్, వాట్ ఫుడ్ హ్యాబిట్స్ యూ విల్ ఫాలో టు కీప్ అవర్ డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీ? మన డైజెస్టివ్ సిస్టమ్ హెల్దీగా చేయడం కోసం ఎలాంటి ఫుడ్ హ్యాబిట్స్ని మనం ఫాలో కావాలి? ఓకేనా? ఇది 11th క్వశ్చన్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూసుకుంటే ఒకసారి 12th క్వశ్చన్, వాట్ ప్రాబ్లమ్స్ మే అరైజ్ ఇఫ్ రిసెప్టార్స్ డో నాట్ ఫంక్షన్ ప్రాపర్లీ? రిసెప్టార్స్ అనేవి సరిగా పనిచేయకపోతే ఎలాంటి ప్రాబ్లంలు వస్తాయి అనేది క్వశ్చన్ అనమాట. ఓకేనా? సో నెక్స్ట్ 13th క్వశ్చన్, ఫోటోసింథసిస్ 3 స్టెప్స్ ఉంటాయి కదా,
ఈ త్రీ స్టెప్స్ గురించి కొంచెం బాగా చదవండి. నెక్స్ట్ 14th వన్, రోల్ ఆఫ్ సెలేవా ఇన్ ద డైజెషన్ ఆఫ్ ఫుడ్. ఓకేనా, ఫుడ్ డైజెషన్ అవడం విషయంలో కనుక సెలేవా యొక్క పార్ట్ ఏంటి. నెక్స్ట్, వై ఈజ్ ఆక్సిజనేటెడ్ బ్లడ్ అండ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ సెపరేటెడ్ ఇన్ మ్యామల్స్ అండ్ బర్డ్స్. ఓకేనా, మ్యామల్స్లోని అండ్ బర్డ్స్లోని ఆక్సిజనేటెడ్ బ్లడ్ డీఆక్సిజనేటెడ్ బ్లడ్ ఎందుకు సెపరేట్ అవుద్ది. ఓకేనా, నెక్స్ట్ వన్ చూడండి, రోల్ ఆఫ్ సెలేవా అని ఉంది కదా ఇక్కడ, రోల్ ఆఫ్ హెచ్సిఎల్ కూడా, హెచ్సిఎల్ ఇన్ స్టమక్ అనే క్వశ్చన్ కూడా మీరు ఇక్కడ కవర్ చేయాలి. ఓకేనా, నెక్స్ట్ 16th క్వశ్చన్, సజెస్ట్ టు యువర్ ఫ్రెండ్ రిగార్డింగ్ రిప్రొడక్టివ్ హెల్త్. అవేర్నెస్ కల్పించాలి, రిప్రొడక్టివ్ హెల్త్ మెయింటైన్ చేయాలి అంటే కనుక సో వాడికి నువ్వు ఎలాంటి అవేర్నెస్ కల్పిస్తావు అనేది ఖచ్చితంగా ఇందులో రాయాలి. ఇక నెక్స్ట్ క్వశ్చన్, హౌ డు ప్లాంట్స్ మేనేజ్ దేర్ వేస్ట్. హౌ డు ప్లాంట్స్ మేనేజ్ దేర్ వేస్ట్. సో ఈ 17 క్వశ్చన్లు మీరు చూసుకుంటే ఇందులో నుంచి మొత్తం ఒక 2 క్వశ్చన్లు రావడానికి అయితే ఛాన్స్ ఉంది. కాబట్టి ఎక్కువ ఉన్నాయని చెప్పేసి మీరు భయపడొద్దు, జస్ట్ వాటి గురించి తెలుసుకోండి అంతే. ప్రతి క్వశ్చన్ చూసుకోవడం, ఇన్ఫర్మేషన్ ఏంటో చూసుకోవడం, కీ పాయింట్స్ చూసుకోవడం, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవడం అంతే. ఓకేనా, భయపడాల్సిన పని అయితే అస్సలు లేదు. సో మీరు జాగ్రత్తగా ఇచ్చిన లిస్ట్ అంతా కూడా ఒక చోట రాసుకుని మీరు ఇవన్నీ కూడా కంప్లీట్ చేసేస్తారని ఆశిస్తున్నాను. ఓకేనా, నెక్స్ట్ వన్, ఇక కంప్లీట్గా ఒక 2 క్వశ్చన్స్ వరకు ఈ క్వశ్చన్స్ పనిచేస్తాయి. నెక్స్ట్ ఇంకో 2 క్వశ్చన్స్కి మాత్రం అవర్ ఎన్విరాన్మెంట్ అనే లెసన్ ఉంది కదా, ఈ అవర్ ఎన్విరాన్మెంట్ అనే లెసన్ నుంచి ఒక 2 4 మార్కులు వస్తాయి. సో ఏం కవర్ చేయాలో చెప్తా జాగ్రత్తగా. అవర్ ఎన్విరాన్మెంట్ నుంచి మనకి 2 వస్తాయి 4 మార్క్ క్వశ్చన్స్, అంటే 8 మార్కులు మన వెయిటేజ్ ఇక్కడ. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి అందరూ కూడా, రైట్ సమ్ సేఫ్ డిస్పోజల్ మెథడ్స్ టు మెయింటైన్ నాన్ బయోడిగ్రేడబుల్ generated in our house. Write some safe disposal methods to maintain non-biodegradable generated in our house. Okay na? So next question, which is the better in waste disposal? Which is the better in waste disposal? Burning a, composting a? So justify, నువ్వు జస్టిఫై చేయాలి. సో వేస్ట్ డిస్పోజల్లో రెండిట్లో ఏది బెస్ట్ ఓకేనా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ 3rd క్వశ్చన్ చూసుకుంటే, రైట్ ఎనీ 4 స్లోగన్స్ ఆన్ వేస్ట్ మేనేజ్మెంట్. స్లోగన్స్ నుంచి ఖచ్చితంగా క్వశ్చన్ వస్తుంది, బాగా ప్రిపేర్ అవ్వండి. ఐదర్ 4 మార్కులు రావడానికి ఛాన్స్ తక్కువే, కానీ 2 మార్కులు కానీ 1 మార్కులు కానీ రావడానికి అయితే హై ఛాన్సెస్ ఉంది, కాబట్టి బాగా ప్రిపేర్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ వన్, హౌ కెన్ యూ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్. హౌ కెన్ యూ హెల్ప్ ఇన్ రెడ్యూసింగ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ వేస్ట్ డిస్పోజల్. Give 2 methods. Give 2 methods. Next one, people in your locality are throwing plastic bags into the nearby water streams. So water streams ఎక్కడైతే నీరుందో అంట్లో వాటిలో ఏం చేస్తున్నారు, ప్లాస్టిక్ బ్యాగ్స్ అన్నీ కూడా పడేస్తున్నారు. సో క్రియేట్ అవేర్నెస్, వాళ్ళలో అలా పడేస్తున్న వాళ్ళకి క్రియేట్ అవేర్నెస్ మనం కల్పించి ఈ క్వశ్చన్ రాయాలి. ఓకేనా, సజెస్ట్ ఎనీ 4 ఎన్విరాన్మెంటల్ ఫ్రెండ్లీ ప్రాక్టీసెస్ టు రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్. ప్లాస్టిక్ వేస్ట్ రెడ్యూస్ చేయడం కోసం మనం ఏం చేయాలి, సజెషన్స్ ఇవ్వాలి, 4 సజెషన్స్. సో వాట్ ఈజ్ ఫుడ్ చైన్. సో ఫుడ్ చైన్ అంటే ఏంటి, సో వాట్ ఆర్ ద కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చైన్ కూడా మనం ప్రిపేర్ అవ్వాలి. ఫుడ్ చైన్ అంటే ఏంటి, కాంపోనెంట్స్ ఆఫ్ ఫుడ్ చైన్ అంటే ఏంటో కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, ఫుడ్ చైన్కి ఫుడ్ వెబ్కి డిఫరెన్స్ ఏంటి అంటే, ఇది ఈ ఇయర్ పెద్దగా అడగట్లేదు, కానీ లాస్ట్ ఇయర్ కొంచెం ఎక్కువ సార్లు అడిగేవాడు అనమాట ఈ క్వశ్చన్ని. కొంచెం చూసుకోండి, ఆన్సర్ లేకపోతే గ్రూప్లో కూడా పెడతాను నేను. నెక్స్ట్, వాట్ ఆర్ ద ట్రోఫిక్ లెవెల్స్. చాలా ఇంపార్టెంట్. వాట్ ఆర్ ద ట్రోఫిక్ లెవెల్స్. గివ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫుడ్ చైన్ అండ్ స్టేట్ డిఫరెంట్ ట్రోఫిక్ లెవెల్స్ ఇన్ ఇట్. ఓకేనా, అర్థమైంది కదా మీకు క్వశ్చన్, చాలా ఇంపార్టెంట్, ఇది రావడానికి హై ఛాన్స్ ఉంది. నెక్స్ట్ క్వశ్చన్, why is damage to the ozone layer a cause for concern? What steps have to be taken to minimize this damage? ఓజోన్ లేయర్ డ్యామేజ్ తగ్గించడం కోసం మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ వెరీ ఇంపార్టెంట్, వాట్ హ్యాపెన్స్ ఇఫ్ ప్రెడేటర్స్ ఆర్ రిమూవ్డ్ ఫ్రమ్ అన్ ఈకోసిస్టమ్ నుంచి ప్రెడేటర్స్ని లేపేస్తే ఏమవుతుంది దాన్ని మనం రాయాలి. ఓకేనా, హౌ ఇట్ ఇన్ఫ్లుయెన్సెస్ ద ఆర్గానిజమ్స్ ఇన్ ద అదర్ ట్రోఫిక్ లెవెల్స్. ఈ ప్రెడేటర్స్ తీసేసినప్పుడు అదర్ ట్రోఫిక్ లెవెల్స్ ఉండే ఆర్గానిజమ్స్ ఎలా ఎఫెక్ట్ అవుతాయి, సో వాటికి ఎలాగా సంబంధం ఉంటుంది అని మన సంబంధాన్ని తెలియజేయాలి. ఓకేనా,
సో నెక్స్ట్ క్వశ్చన్, సజెస్ట్ ఎనీ 4 environmental friendly practices టు రెడ్యూస్ ప్లాస్టిక్ వేస్ట్. రిపీటెడ్ క్వశ్చన్ ఇది, ఆల్రెడీ నేను చెప్పేసాను ముందే. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఆర్ ద ప్రికాషన్స్ యూ సజెస్ట్ టు రెడ్యూస్ ద ఎఫెక్ట్ ఆఫ్ నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. ఓకేనా, నాన్ బయోడిగ్రేడబుల్ వేస్ట్. నెక్స్ట్ క్వశ్చన్, అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్ ఓవర్ ప్లాస్టిక్ బ్యాగ్స్. అడ్వాంటేజెస్ ఆఫ్ క్లాత్ బ్యాగ్స్ ఓవర్ క్లాత్ బ్యాగ్స్. ఓకేనా, ఇక్కడ పేపర్ కప్స్ గురించి కూడా ఉంటుంది నాన్న, ప్లాస్టిక్ కప్స్, పేపర్ కప్స్. ఓకేనా, లాస్ట్లో ఇచ్చాను మేబీ క్వశ్చన్, అది చూద్దాం. నెక్స్ట్ యాక్టివిటీ, అవర్ యాక్టివిటీస్ విల్ ఎఫెక్ట్ ద ఎన్విరాన్మెంట్. మనం చేసే పనులు ఎన్విరాన్మెంట్కి ఎఫెక్ట్ అవుతున్నాయి. గివ్ పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎఫెక్ట్స్ ఆన్ ఎన్విరాన్మెంట్. సో ఏంటి ఎఫెక్ట్స్, పాజిటివ్ ఏంటి, నెగిటివ్ ఏంటి అని మనం కూడా అక్కడ ఖచ్చితంగా రాయాలి. ఓకే, తరువాత నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి, సజెస్ట్ ఎనీ మెజర్స్ టు రెడ్యూస్ ద డిప్లీషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో ఓజోన్ లేయర్ అనేది డిప్లీట్ అయిపోకుండా దాన్ని మనం కాపాడుకునే మెజర్స్ ఏంటి రాయాలి. వై డూ కార్నివోరస్ హ్యావ్ షార్టర్ స్మాల్ ఇంటెస్టైన్. వై డూ కార్నివోరస్ హ్యావ్ షార్టర్ స్మాల్ ఇంటెస్టైన్. చాలా ఇంపార్టెంట్, బాగా చదువుకోండి. నెక్స్ట్, డిస్పోజబుల్ పేపర్ కప్స్ ఈజ్ ప్రిఫరబుల్ టు యూజింగ్ డిస్పోజబుల్ ప్లాస్టిక్ కప్స్. ప్లాస్టిక్ కప్స్ కంటే పేపర్ కప్స్ యూజ్ చేయాలి, ప్రిఫర్ చేయాలి. అంటే ఆ క్వశ్చన్ కూడా మీరు చూసుకోండి. సో ఇవే కాకుండా జస్ట్ అంటే సాధ్యమైనంత వరకు డిఫరెన్స్ క్వశ్చన్ అనేది మనకి డిఫరెన్స్ క్వశ్చన్, టేబుల్ క్వశ్చన్స్ అనేవి మనకి 2 మార్క్స్లో రావడానికి ఎక్కువ ఛాన్స్ ఉంది. ఈ సంవత్సరం 2 మార్క్స్ అడుగుతున్నాడు. లాస్ట్ ఇయర్ అయితే ఈ రెండు కూడా 4 మార్కుల్లో అడిగేవాడు, కానీ ఇప్పుడు కేవలం 2 మార్క్స్లో అడుగుతున్నాడు. సో డిఫరెన్స్లో వచ్చేసరికి కేవలం లైఫ్ ప్రాసెస్ నుంచి, కంట్రోల్ అండ్ కోఆర్డినేషన్ నుంచి అడుగుతారు కాబట్టి, లైఫ్ ప్రాసెస్ నుంచే. ఆటోట్రోఫిక్, హెట్రోట్రోఫిక్, బ్లడ్, లింఫ్, జైలము, ఫ్లోయము, ఏరోబిక్, ఎండ్రోబిక్, ఇలా మిగతా ఏమున్నాయో అవి కూడా ఒకసారి చదువుకోండి. సింగిల్ సర్క్యులేషన్, డబుల్ సర్క్యులేషన్, ఇవన్నీ ఒకసారి చూసుకోండి జస్ట్. ఓకేనా, టేబుల్స్ ఆల్రెడీ నేను చెప్పాను మీకు, టేబుల్స్ ఏం ప్రిపేర్ కావాలి అని చెప్పేసి. సో ఆ టేబుల్స్ కూడా మీరు చూసుకోవాలి. ఏంటి టేబుల్స్, ఎంజైమ్స్ టేబుల్ ఒకటి, అలాగే హార్ట్లో 4 ఛాంబర్స్ టేబుల్ ఒకటి. టేబుల్ ఉండదు కానీ మనం హార్ట్ గురించి చదవాలి, స్ట్రక్చర్ చదవాలి. ఆ 4 ఛాంబర్స్ ఏంటి, దేనిలోకి ఏ బ్లడ్ వెళ్తుంది, ఆక్సిజనేటెడ్ ఎప్పుడు అవుతుంది, డీఆక్సిజనేటెడ్ ఎప్పుడు అవుతుంది, ఇవన్నీ కూడా తెలుసుకోవాలి. ట్రోఫిక్ మూమెంట్స్ టేబుల్, హార్మోన్స్ టేబుల్, ఇలాగా నేను ఒకసారి ఫైనల్ టచ్లో చెప్పాను. అవన్నీ కూడా చూడండి, నేను లిస్ట్ ఇచ్చాను, 8 టేబుల్స్ ఇచ్చాను. ఆ టేబుల్స్ అన్నీ కూడా మీరు బాగా ప్రిపేర్ అవ్వగలిగినట్లయితే ఖచ్చితంగా 110% 2 మార్కులు ఒక టేబుల్ వస్తుంది, ఒక డిఫరెన్స్ క్వశ్చన్ వస్తుంది, క్లియర్ అయిపోద్ది. ఓకేనా, అండ్ ఇప్పుడు మనం చెప్పుకున్న ఎన్విరాన్మెంట్లో నుంచి 2 క్వశ్చన్లు రాబోతున్నాయి, 8 మార్కులు. సో ఈ క్వశ్చన్ చదువుకోండి చాలు. ఇక ఇంతకు మించి నాకు తెలిసి దాటడు. ఒకవేళ ఇచ్చినా, ఓన్గా ఇచ్చినా కూడా మనం ఏమైతే చెప్పుకున్నామో కంటెంట్, ఈ కంటెంట్ చుట్టూనే క్వశ్చన్ తిరుగుతుంది తప్ప కొత్తగా ఏమి మనకి ఇచ్చేసి మనల్ని ఇబ్బంది పెట్టేసి అంత ఛాన్స్ ఏమి ఉండదు. కాబట్టి భయపడాల్సిన పని లేదు. ఇచ్చిన ప్రతి క్వశ్చన్ కూడా చూసుకుని ప్రిపేర్ అయ్యి బాగా వెళ్ళండి. వీలైతే మధ్యాహ్నం 2 మార్క్స్ కూడా అందిస్తాను. ఓకేనా, థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్.